అంగణంలో నమూనా ఇందిరమ్మ ఇళ్లను మంత్రి సీతక్క ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ములుగులో కేవలం 600 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాత్రమే ఇచ్చారన్నారు. ఐటీడీఏ ఏజెన్సీ గ్రామాలతో పాటు 5000 ఇళ్లు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. పేదవారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తుందన్నారు మంత్రి సీతక్క. ఇట్లాంటి అన్నీ కూడా గుర్తించి తెలంగాణ ఉద్యమంలో పాటుపడ్డటువంటి కవులను గుర్తించి వాళ్ళకు అవార్డ్స్ ఇవ్వడము, వాళ్ళకు సన్మానం చేయడం కూడా ఈరోజు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పేదలకు ఇల్లులు లేక 10 ఏళ్ళు అయింది ఇల్లులు రాక. గతంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఇల్లులు వచ్చినాయి. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో లాస్ట్ కొన్ని ఇల్లు శాంక్షన్ అయినాయి. అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు, తెలంగాణ మా ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి ఇల్లులు ఇస్తా అన్నారు. ఇక డబ్బాలలో ఎందుకు అని అన్నాడు, డబల్ బెడ్రూమ్లో అన్నారు. కానీ ఎక్కడ కనపడవు. మొత్తం మన నియోజకవర్గం చూస్తే 500-600 ఉన్నాయి, అంతకంటే ఎక్కువ లేవు. కానీ ఈరోజు 5000 ఇళ్ళు తీసుకొచ్చాం. ఐటీడీఏతో సహా ములుగు నియోజకవర్గానికి 5000. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3500 వస్తే మనకు ఐటీడీఏ కింద కూడా కొన్ని ట్రైబల్ గ్రామాలు ఉన్నాయని చెప్పి ప్రతి ఐటీడీఏకు 15 ఏళ్ళ తర్వాత మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అటు ఉట్నూరు ఐటీడీఏ ఆదిలాబాద్ కానీ, ఏటునాగరం ఐటీడీఏ, భద్రాచలం ఐటీడీఏ, మన్ననూరు ఐటీడీఏ కూడా స్పెషల్గా ఇల్లులు కేటాయించడంతో మన ములుగుకు 5000 దాకా ఇల్లులు రావడం జరిగింది. గతం 10 ఏళ్ళు అయింది మనకు తెలంగాణ వచ్చి. కనీసం తెలంగాణకు ఒక జాతీయ తెలంగాణ గీతం కూడా, పాట కూడా మనకు లేదు. అంత ఒక ఉద్యమాలు అనేది పాటలతోటే మనం పోరాటాన్ని వాస్తవానికి ప్రజలలోకి తీసుకెళ్ళగలిగినాం. కానీ ఒక పాట లేదు, ఒక అంటే తెలంగాణ తల్లి యొక్క జీవనానికి ప్రతిరూపంగా ఒక విగ్రహాలు లేకుండా ఉండే. ఇట్లాంటి అన్నీ కూడా గుర్తించి తెలంగాణ ఉద్యమంలో పాటుపడ్డటువంటి కవులను గుర్తించి వాళ్ళకు అవార్డ్స్